యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తూ వృద్ధి కొరకు పాటుపడుతున్న ప్రియ అక్క చెల్లెలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించు గాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైన మాట ఏంటంటే, దేవుని ఆత్మ చేయు ఒక కార్యం, లేక దేవుని శక్తి చేయు కార్యం, లేక దేవుని బలంతో చేయబడే కార్యం అనే అంశం మనం మాట్లాడుకున్నాం. ఏంటట? దేవుడు చేయు కార్యం, దేవుని ఆత్మ లేక దేవుని బలం లేక దేవుని శక్తి, ఎలాంటి కార్యాలు ఆయన బిడ్డల పట్ల దేవుడు చేస్తాడు అనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆత్మ అంటే దైవాత్మ ద్వారా ప్రతి మనుషుడు శక్తితో నింపబడతాడు. దైవాత్మ ద్వారా దేవుని బలాన్ని పొందుకుంటాడు. ఈ దేవుని బలాన్ని పొందుకున్న మనుషుడు చేసే పనులు ఎలా ఉంటాయి, లేక దేవుని బలాన్ని పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు, ఎంత శక్తిమంతులుగా మార్చబడతారు అనేది మనం బైబిల్లో వివరణగా చూస్తే కొన్ని మాటలు నేను చెప్తా. ఈరోజు నాకు దాదాపుగా ఒక 4 దినాల నుంచి ఈ మాట ప్రేరణ. అందుకే ఒక రోజల్లా మందిరంలో గడిపాను నేను. కారణం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో జీవించే ప్రతి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, దేవుని బలం ఎంత గొప్పదో తెలుసుకోవాలి, దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ బలము లేక ఆత్మ జ్ఞానము నేర్పే పాఠాలు నేర్చుకోవాలి మనం. ఎందుకంటే అవేమీ లేకుండా మనం ఎప్పుడు కూడా వర్ధిల్లలేము. ఇక్కడ మనం చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథములో 11వ అధ్యాయములో 1వ వచనం నుంచి 7 వరకు జరిగిన కార్యాలు ఎటువంటివో నేను చెప్తా. ఇంకా అనేకం బైబిల్ గ్రంథంలో చాలా జరిగాయి. దేవుని శక్తి ఒక మనిషి మీదకి అలా వచ్చేసినప్పుడు ఆ మనుషుడు ఎలా మారిపోతాడు అంటే, ఆయన చాలా మంది అంటారు అది కోపం వస్తే వాడు ఎలాంటి తెలుసు, మృగలాగా ప్రవర్తిస్తాడు అంటారు కదా. ఏమంటారు? అమ్మో వీడు కోపం వస్తే అసలు తట్టుకోలేవారు బాబోయ్, వీడు ఆడేం చేస్తున్నాడు వాడికి. ఇది మానవ మృగ స్వభావం. ఇది మానవుని యొక్క కోపం అలా ఉండదు, దేవుని కోపం అలా ఉండదు. దేవుని కోపం కూడా జ్ఞానయుక్తంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ మొదటి సమూయేలు గ్రంథములో మనం చదువుకున్న ఈ మాట ఎవరి గురించి రాయబడింది అని అంటే, అమ్మోనీయుడైనటువంటి నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, అసలు ఎవరు యాబేషు వారు? ఎవరి యాబేషు వారు అంటే, బైబిల్ గ్రంథం ప్రకారం యాబేషు వారు మనష్షే అర్ధగోత్రికులు. మనష్షే గోత్రం ఉంది ప్రియులారా, మనష్షే గోత్రం కూడా ఉన్నది బైబిల్లో. రూబేను గోత్రికులు, ఇశ్రాయేలు గోత్రికుల్లో ఒక గోత్రం, అది అర్ధగోత్రం. ఈ అర్ధగోత్రికులు జనాభానే యాబేషీయులు అంటారు వీరిని.
అంటే ఇశ్రాయేల్లో ఒక తెగ, ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక తెగ అన్నమాట. మనకు కూడా ఉంటాయి కదా, మనకు కూడా కొన్ని గోత్రికులు ఉంటారు కదా. మనం అనుకుంటాం ఏ గోత్రంరా బాబు మీదేంటే అయ్యా మాది ఈ గోత్రం. అయ్యా ఎక్కడ వాళ్ళరా మీరు అంటే మేము ఫలానా ప్రాంతంలో నివాసం చేస్తున్న వాళ్ళం. ఎక్కడయ్యా? ఇప్పుడు ఒక ఎంఆర్ఓనో లేక ఎండిఓనో ఒక కలెక్టరో వచ్చి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక అధికారులు వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడతారు. ఏమంటారంటే బాబు మీరు ఎక్కడయ్యా? ఎందుకండి పాస్పోర్ట్ ఎంక్వైరీకి వచ్చాం. ఎక్కడయ్యా? మీరు ఇల్లుకి కావాలని చెప్పేసి మీ గృహ నివాస స్థలం లేదని అప్లై చేసుకున్నారు కదా, మీరు ఎక్కడ ఉంటారు? ఫలానా ప్లేసు, ఫలానా ప్రాంతం, ఫలానా ఊరోళ్ళం అని అంటారు కదా. అంతేనా? ఏమంటే నాకు ఈ ఊరి పేరు ఏందో తెలియదండి, ఈ గ్రామం పేరు ఏం తెలీదో, ఈ ఇంటి నెంబర్ ఏం తెలీదో, అసలు మా ఇంటి పేరు ఏందో తెలీదు అన్నావు అనుకో, ఏం చేస్తారండి? నీకేం తెలియపోయినా నువ్వు అనేవాడు ఉండవంటే ఏమో నేను ఉండాలో నేను కూడా తెలియదండి అంటారా? ఏమండే నేను ఉన్నాను, నేను పలానా ప్రాంతంలో ఉన్నా, పలానా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారు 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లో బ్రతుకుతున్నా, లేక 30 సంవత్సరాల నుంచి అద్దెంట్లో బ్రతుకుతున్నా, నాకు నివాస స్థలం లేదు, నివాస స్థలం ఇవ్వమని అప్లై చేశా. మేము ఎర్రబాలెంలో ఉంటామో, నవడూరులో ఉంటామో, లేదా సింగనగర్లో ఉంటామో, లేదా గుంటూరులో ఉంటామో, లేదా చిరగాకంలో ఉంటామో, లేదా కాజలో ఉంటామో, లేదా కంతేరులో ఉంటామో, కుప్పలో సంథింగ్ మనం ఎక్కడ ఉంటే అక్కడ అని వివరణ చెప్పినప్పుడు మనల్ని ఏ ప్రాంత వాసులుగా చూస్తుంటే నువ్వు ఏ ప్రాంతంలో నివాసం చేస్తావో ఆ ప్రాంత వాసులు. నేను దూర ప్రాంతం వెళ్ళినప్పుడు, బాగా సుదూరం వెళ్ళినప్పుడేమో నన్ను గుంటూరు అంటారు, కొంతమంది విజయవాడ అంటారు. ఎందుకంటే విజయవాడకి గుంటూరు దగ్గరలో ఉంటాం కాబట్టి మనం. కొంతమంది గుంటూరు అంటారు నన్ను, కొంతమంది విజయవాడ అంటారు, కొంతమంది మంగళగిరి అంటారు. ఎక్కడండి మంగళగిరి మాస్టర్ గారండి అంటారు. సో ఇంకా లాంగ్ వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరైనా అంటే ఈయన ఇండియన్ అండి అంటారు. ఏంటంట వేరే దేశం వెళ్తే భారతీయుడు, ఇండియా దేశస్తుడండి ఆయన అంటారు. అవునా కదా? ఎందుకు? మనం నివాసం చేసే ప్రాంతాన్ని బట్టి, అది మనం నివసించే ప్రాంతాన్ని బట్టి. సో ఇక్కడ ఎందుకు ఇంత మీకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అని అంటే, మీరు అర్థం చేసుకుంటే గానీ వాక్యం అర్థం కాదు. ఇక్కడ అమ్మోనీయుల రాజు నాహాషు ఏం చెప్పాడు అంటే, ఇశ్రాయేలును ఒక తెగ వారికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు ఆ తెగ? వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే యాబేషు ప్రాంతంలో ఉంటారు. ఏంటంటది? యాబేషు ప్రాంతం. మీకు బహుశా ఈ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వరకు చదివితే ఏం అర్థం కాదు. తునాతునకలుగా చేశారని సౌలు చేసిన మాట మాత్రమే గుర్తొచ్చింది. ఈ యాబేషీయులు ఎవరు అంటే యోర్దానుకు తూర్పు భాగంలో నివాసం చేసే వ్యక్తులు. ఎవరమ్మా ఇల్లు? యోర్దాను నది తూర్పు భాగం. మనం కృష్ణా నదికి ఏ భాగంలో ఉన్నాం, ఏ దిక్కులో ఉన్నాం ఇప్పుడు చెప్పండి? కృష్ణా నది దగ్గర నుంచి చూస్తే దక్షిణ దిక్కు మనం. మనకి కృష్ణా నది ఏమో ఉత్తర దిక్కులో ఉంది. కానీ దిక్కులు కూడా లేవు పాపం, కొంతమంది తెలియదు కదా. దేవుని స్తోత్రం. తెలియని వాళ్ళందరూ దేవుని స్తుతించారు. ఎంత అమాయకులండి, చూస్తున్నారుగా ఎంత అమాయకులు మీరు కూడా కదా. ఇది పరిస్థితి. అంటే మనకి ఏ దిక్కు కూడా తెలియదు. అందుకే ఆ మిద్దె సెంటర్లు కొద్దిగా తెలివి అమ్ముతున్నారు, తలో కేజీ కొనుక్కొని పోయి మీరు కూడా. సో అందుకనే యోర్దాను నదికి యాబేషీయులు ఏ వైపు నివాసం చేస్తున్నారంటే తూర్పు భాగంలో. చెప్పండి మళ్ళీ. తూర్పు అంటే ఎటు? సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తెలుసమ్మా? తెలుసండు, మా వాళ్ళకి తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటున్నా. తూర్పు అంటే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు. దిక్కులకు ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. సూర్యుడు ఎటైతే ఉదయిస్తాడో అటు పక్కకి నిలబడు. నీ ఎడం చేతి వైపేమో ఉత్తరం ఉంటుంది, నీ కుడి చేతి వైపేమో దక్షిణం ఉంటుంది. నీ ముఖమేమో తూర్పు వైపు ఉండిద్ది, నీ వీపేమో ముఖమేమో తూర్పు, ఎడమ చెయ్యి ఉత్తరము, కుడి చెయ్యి మన వీపు పడమర. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ లోకంలో చాలా మంది ఈ దిక్కులు తెలియక అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. మీ అందరికి వందనాలు. సో అందుకని తూర్పు దిక్కు అంటే మన ముఖం ఎటుంది, సూర్యుడు ఎటైతే ఉదయిస్తాడో ఆ దిక్కులో
ఎవరు నివాసం చేస్తుంది? యాబేషీయులు. ఎవరంట? యాబేష్. ఎవరిల్లు అంటే మనష్షే గోత్రములో అర్ధభాగము వారు నివాసం చేస్తున్నారు. అక్కడ నివాసం చేస్తుంటే అక్కడికి రాజు అయినటువంటి నాహాషు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకి. అరే, మీరు మర్యాదగా నాకు లోబడి నాకు పన్నులు కడతారా? కట్టండి, లేని పక్షంలో మీ అందరి కనుగుడ్లు పెరిగి వేస్తా అన్నాడు. అంటే కళ్ళు ఊడదీపిచ్చేస్తా, దెబ్బకి చచ్చిపోతారు అన్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, 2వ వచనం చదవం ఒకసారి. ఇశ్రాయేలు అందరూ నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటిలోనికి దూతలను పంపుటకై 7 దినాలు పోయిన ఎడల 7 దినాలు. ఇక్కడ ఏమడుగుతాడంటే, అయ్యా ఇశ్రాయేలు గోత్రాల్లో మేము దూతలను పంపించుకుంటాం, మాకు ఎవరైనా రక్షకుడు ఉన్నాడో లేడో అని తెలుసుకోవడానికి. చూడండి, అంటే వీడి ధీమా ఏంటి? నాహాషు యొక్క ధీమా ఏంటి తెలుసు? అమ్మోనీయుల రాజు ధీమా, వీళ్ళని రక్షించేవాడు ఎవడు లేడరని. సరిపో, టైం ఇచ్చిపోండే. ఎంత గర్వం! టైం ఇచ్చిపోండే, దేవుని పిల్లలతో మాట్లాడుతున్నారు, టైం ఇచ్చిపోండే. మనష్షే గోత్రికులు దీవించబడిన వారు, బైబిల్లో చోట రాయబడి ఉంటుంది. ఆశీర్వదించబడిన ప్రజలు. ఈ ఆశీర్వదించబడిన ప్రజల్ని అమ్మోనీయుల రాజు నాహాషు అంటున్నాడు, చంపేస్తాను, వారింగిస్తున్నాడు. నీ కుడి కళ్ళు పీకేస్తా మిమ్మల్ని, నా మాట వినకపోతే, నా కాళ్ళు పట్టుకోండి, నా కాళ్ళ మీద పడిన అంటున్నాడు. 7 రోజులు టైం అడిగారు దానికి పెద్దలు. ఏ పెద్దలు? ఏ ప్రాంత పెద్దలు వాళ్ళు అడిగింది? యాబేషీయుల పెద్దలు, యాబేషు ప్రాంతములు నివాసం చేసే ప్రజల యొక్క పెద్దలు. ఎన్ని రోజులు అడిగారు టైము? ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పేర్లు ఒకటి, అమ్మోనీయుల రాజు, యాబేషు ప్రాంత ప్రజలు. ఈ ప్రాంత ప్రజలు ఎవరంటే మనష్షే అర్ధగోత్రికులు. అది వేరే, మళ్ళీ అది గుర్తురాదేమో. యాబేషీయులు, అమ్మోనీయులు, ఈ 2 గుర్తుంచుకోండి చాలు. గుర్తుంటే 2 పేర్లు. మీ మెదడులో దేవుడు పొదును చేయును గాక. అది అంటే బుర్రలో ఉన్న చెడు, పాచి, నీచి ఉంటాయి కదా, ఎన్ని వేస్తున్నాములో డస్ట్బిన్లు పడేయును గాక. దేవుని యొక్క పిల్లల మెదడు ఎలా ఉండేదని షార్ప్గా ఉండేది. చాలా మంది మందమదులు ఎందుకు అవుతారంటే వాక్యం చదవకే. మందమదులు ఎందుకంటే దేవునికి లోబడకే. అరే, దేవుని లోబడన వల్లని ప్రజలకు శ్రమని బైబిల్ చెప్తుందే. శ్రమలు పాలవడానికైనా ఇష్టపడతారు, కానీ చాలా మంది అక్కలో దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. ఎంత దరిద్రం అండి ఇది. సరే, ఎనీహౌ, అమ్మోనీయులు, ఇంకొకరు యాబేషీయులు. ఎవరికంటే ఫైటింగ్ ఇక్కడ? అమ్మోనీయులకు, యాబేషీయులకు. యాబేషీయులు 7 రోజులు దేవులాడారు, సంచారం చేస్తూ ఉన్నారు. దూతలలాగా పంపించారు. అయ్యా, మనకంటే ఎవరైనా రక్షకుడు దొరుకుతాడా? మన పక్షాన్ని నిలబడి ఒక రాజు ఉంటాడా అని దేవులాడితే ఎట్టకేలకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? సౌలు దగ్గరికి. అప్పటికి సౌలు రాజు అవ్వలా, జస్ట్ సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించి తీసుకొస్తున్నాడు. అప్పుడు సౌలు మీద ఏముందో తెలుసా? బైబిల్ యొక్క వాక్యం చదువుతాం మనం ఒకసారి. బహుశా 4-5 వచనాలు చూడండి ఒకసారి. దూతలు సౌలు గిబియాకు జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా దగ్గరగా ఏడ్చారు. సౌలు పొలము నుండి పశువును తోలుకొని వచ్చు హేతువేమని అడుగగా, యాబేషీ వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే ఏంటంట? యాబేషీయుల అంగలార్పు గురించి సౌలు వినగానే, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన సేవకుడు, నిజంగా దైవాత్మ అభిషేకంతో నింపబడిన సేవకుడు లక్షణం ఏంటో తెలుసా? ఆత్మీయ పిల్లలు అంగలారుస్తుంటే తట్టుకోలేడు, ఆత్మీయ పిల్లల అంగలార్పు వినలేడు.
వాళ్ళని ఎలాగైనా ఓదార్చడానికి ఏం చేయాలో దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకున్న వ్యక్తి దేవుణ్ణి సంప్రదించి దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగి బిడ్డలకు సంతోషాన్ని ఇవ్వడానికి చేయవలసిన కార్యమును చేయటానికి పూనుకుంటాడు. గిలాదు వైపు రాగానే, ఇవన్నీ కూడా దగ్గర ప్రాంతాలు. గిలాదు వైపు రాగానే ఆయనకి ఏం వినపడింది? సౌలు కంటే అంగలార్పు వినపడింది. ఏం వినపడింది? యేసు ప్రభువు వారు అలా దారిన పోతూ ఉండగా ఓ అంగలార్పు వినబడింది. యేసయ్యకు కూడా లూకా సువార్త, యోహాను సువార్తలు రాయబడి ఉంటుంది. ఆ 7వ అధ్యాయం అనుకుంటా లూకా సువార్త, బహుశా ఒక అంగలార్పు వినబడింది. 7వ అధ్యాయం లూకా సువార్తలో ఒక విధవలారి అంగలార్పును దేవుడు విన్నాడు. చూడండి అక్కడ ఏమని రాయబడిందో, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడట ప్రారంభించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఓ తల్లి అంగలార్పును చూసాడు యేసు ప్రభువారు. ఓ తల్లి యొక్క అంగలార్పును చూసిన యేసయ్య ఏమంటాడు తెలుసా? ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏడవద్దు. చెప్పండి, ఏమన్నాడు? అమ్మా ఏడవద్దు. ఈరోజు మీ పక్కన వాళ్ళకి మీరేం చెప్పాలి తెలుసా? మీ ఎదురింటి వారికి, మీ పక్కింటి వారికి, మీ సహోదరులకు, మీ స్నేహితులకు మీరు చెప్పండి, మీరు ఏడవద్దు. ఒక విషయం గురించి నువ్వు ఏడుస్తున్నావు కదా, పడిపోయిన ఆర్థిక స్థితి గురించి ఏడుస్తున్నావు కదా, అప్పులు పాలయ్యని ఏడుస్తున్నావు కదా, రకరకాల సమస్యల గురించి నువ్వు ఏడుస్తున్నావు కదా, రోగాల గురించి ఏడుస్తున్నావు కదా, కోర్టు వివాదాల గురించి ఏడుస్తున్నావు కదా, నీ ఏర్పు ఆపేయి. ఎందుకో తెలుసా? దేవుడు విన్నాడు నీ ఏర్పుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో దేవుడు తెలుసు, మనుషులు తెలియపోవచ్చు. విన్న దేవుడు వెంటనే కార్యం చేశాడు. ఎందుకు ఏడుస్తుందమ్మా అంటే, అయ్యా తనకు ఒక్కగానొక కొడుకయ్యా. యేసు ప్రభుతో డైరెక్ట్ చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఆ ఒక్కగానొక కొడుకును కోల్పోయింది తల్లి. ఇక తనకంటూ ఎవరు లేరు. తన కన్నీటి నాట్యంగా మార్చిన దేవుడు ఆ పాడెను ముట్టగా పాడె మోయిచున్న వారు నిలువగా చిన్నవాడ లేనగానే చనిపోయిన వాడు దిగ్గున లేచి తల్లితో మాట్లాడటం ప్రారంభించాడు. వెంటనే ఆ తల్లి అత్యానందంతో మురిసిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ ఏడుపుని నాట్యంగా మార్చేవాడు దేవుడు, నీ కన్నీటిని దేవుడు తుడిచేవాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటున్నావే, ఇది నీకు తగినదా? అయితే దేవునికి ఎప్పుడైతే నువ్వు సమీపంగా ఉంటావో, అయితే దేవునికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉంటావో, దేవుడు నీ దుఃఖాన్ని మార్చేస్తాడు, సంతోషంగా మార్చేస్తాడు. ఇక్కడ యాబేషు ప్రజలు అంగలార్పును విన్నాడు. సౌలు వినిన వెంటనే దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ సౌలు మీద గల దిగి రాగానే ఏమైంది తెలుసా బిడ్డలారా? అత్యాగ్రహుడైపోయాడు. అరే అంటే ఇక్కడ సౌలులో ఉన్న ఆత్మ ఆవేశము ఎలా ఉంది అని అంటే, శత్రువుల్ని తునాతునకలుగా చేసే అంత ఆవేశం అది. దేవుని యొక్క బలం ఎప్పుడైతే మన మీదకి దిగి వచ్చిందో, దేవుని ఆత్మశక్తి ఎప్పుడైతే మన మీదకి దిగి వచ్చిందో, శత్రువుని తునాతునకలుగా మన దగ్గరే లేకుండా పారిపోయేటట్టు చేస్తుంది. దేవుని యొక్క ఆత్మశక్తి ఎలాంటిది అని అంటే, మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేది. దేవుని యొక్క ఆత్మశక్తి ఎటువంటిది అని అంటే, మన స్థితిగతులు మార్చేది. దేవుని యొక్క ఆత్మశక్తి ఎటువంటిదంటే, మన పరిస్థితులు మార్చేది. దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావాలంటే దేవునికి నువ్వు లోబడి బ్రతకాలి. కొంతమంది ఎంతకాలం జీవించినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా వాళ్ళకి పాటలు సరిగా రావు. ఇందాక నేను చెప్పినట్టు పాటలు పాడటం రాదు, వాయిద్యాలు వాయించడం రాదు, దేవుని స్తుతించడం రాదు. ఒకే స్వరంలో, ఏకస్వరంతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో దేవుణ్ణి గణపరచడం రాదు. బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్తాడు కొరింథీ సంఘానికి, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక స్వరముతో దేవుని మీరు స్తుతించారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. అంటే మనం ఎలా దేవుని స్తుతించాలో తెలుసా, ఎలా దేవుని ఆరాధించాలో తెలుసా? ఒకే స్వరం,
ఆరాధింతును నిన్నే ఆత్మీయ అభిషేకమా, స్తుతింతును నిన్నే స్తోత్రార్హుడా యేసయ్యా. ఆరాధింతును నిన్ను స్తుతింతును స్వరమెత్తి నే పాడేదా, ఆరాధింతును నిన్ను స్తుతింతును స్వరమెత్తి నే పాడేదా, అయ్య స్వరమెత్తి నే పాడేదా, అయ్య స్వరమెత్తి నే పాడేదా, ఆరాధింతును నిన్నే ఆత్మీయ అభిషేకమా. హల్లెలూయా. మీకు తెలుసో లేదో, సరైన స్వరమెత్తి మనం పాడకపోతే ఆత్మ మన మీదకి దిగిరాదు. స్వరము సరిగా మనం, ఈ స్వరం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆరాధించడానికి. అది అపశృతులు పలికిందనుకో, అంత అపశృతులు మన జీవితం. మీరు అనుకుంటారు నా గొంతేం బాగదు, నేను గొప్పగా దేవుడిని ఆరాధించిన. ఎవరు చెప్పారు నీ గొంతు బాగదని? ఎవరు డిక్లరేషన్ సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చాడా మీకు? మీరు ప్రాక్టీస్ చేయటం మానేస్తున్నారు. మీరు యూట్యూబ్లో పాటలు వింటారా? ఎంత చక్క కొత్త కొత్త పాడే వాళ్ళు ఉన్నారు. మీ అందరు కొందనారు కొత్త పాటలు. ఎవరికి వచ్చినారా పని మీ కొత్త అయ్యి. కానీ ఏంటంటే కూడి చేస్తూ పాడతారు. ఎన్ని కత్తిపోట్లు ఆ పాటకి. ఆ పాట రాసినోడు విన్నాడా సచ్చాడే. నేను అనేది ఏంటంటే మీరు పాట నేర్చుకోండి. వారం కాదు, 10 రోజులు కాదు, నెలవని 2 నెలవని అది ఎలా పాడారో అలానే పాడండి. అప్పుడు ఏమైందంటే మన యొక్క ప్రతి నరము, ప్రతి అవయవాలు కదిలించబడతాయి. మీకు తెలియదు అది. ఆ హృదయపూర్వకంగా అలా ఆరాధిస్తున్నప్పుడు నా ఆత్మీయ అనుభవాన్ని మీకు చెప్తున్న బిడ్డలారా, ఇలా ఆరాధిస్తున్నప్పుడు మొన్న నేను మాచర్లో వెళ్ళాను. నేను గురప్ప గారు, ఆయన ఒకరోజు వాడబడ్డాడు, నేను 2 రోజులు వాడబడ్డాను. అలా నేను దూరం వెళ్ళిపోయి అలా ఆరాధన చేస్తుంటే ఏంటనంటే ఆ లెక్క వేర్లే అన్న నా పక్కన ఉన్న వ్యక్తులతో. ఏంటనంటే సాక్ష్యం కొరకు చెప్తున్నా, పాస్టర్ గారు రండి అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పా, ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏం చెప్పాను? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆ రాత్రి దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడో నన్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అజయ్ వచ్చాడు ఆ రాత్రి. దేవుడు అద్భుతంగా బలంగా వాడుకున్నాడు. ఎవరు చెప్పారు అది? ఆ మీటింగ్ జరగకపోయే ముందు ఎవరు చెప్పారు అది? నేను చెప్పాను కదా. నేను చెప్తే కదా, అది నేను అనగానే చెప్పారు. లేదు నా పేరు చెప్పాలి మీకు దండాలు. దేవుడు చెప్పాడు అది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు స్వరమెత్తి. ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా చాలా సంతోషం, చాలా ఆనందం మీరు రావడం మాకు అని. తర్వాత ఏంటనంటే ఎంత బలంగా మిమ్మల్ని వాడుకున్నాడు దేవుడు. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి మా దగ్గరకే. తప్పకుండా వస్తానన్నా. ప్రియులారా, నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే, ఏ సభకి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ప్రభా నీ చిత్తం ఉంటే నన్ను నిలబెట్టు, నీ చిత్తం లేదా నన్ను వాడుకోవద్దు, పక్కకు నెట్టేసి, నీ చిత్తం లేదా నన్ను గో బ్యాక్ అను చెప్పు, నేను వెనక్కి వెళ్ళిపోతా అంట. కారణం ఏంటంటే ఆత్మ చేయు కార్యానికి ఏ మనుషుడు అడ్డు రాకూడదు. ఆత్మ చేయు కార్యాలకి మనుషులు అడ్డు రాకూడదు. మీకు తెలియదు. మీరు చూశారు చాలా ప్రత్యక్షంగా ఈ సంఘంలో. మీరు చూశారు, చాలా కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు ఈ స్థలంలో. అయినా మీలో మార్పు రావడంలా. యాబేషీలో పరిస్థితి అది కాదు. మమ్మల్ని అంటూ రక్షించేవాడు ఒకడు ఉన్నాడు. వారి విశ్వాసం ఏంటి చెప్పండి? మాకంటూ ఒక రక్షకుడు ఉన్నాడు. అది విశ్వాసం. ఎన్ని రోజులు అడిగారు వాళ్ళు? టైము 7 రోజులు. 7 రోజులు సమయం. అంగలారుస్తున్నారు, దేవునికి మొర పెడుతున్నారు. ఆ అంగలార్పు ఎవరికి వినబడిందంటే పరలోకములో ఆసీనుడైన మహా గొప్ప దేవునికి ఆ స్వరం వినగానే
ఆ తన ఆత్మను ఎవరి మీద కంటే శక్తిమంతుడుగా మార్చబట్టానికి యోధుడుగా నియమించుకున్న సౌలు మీదకు అలా దిగి రాగానే ఏం జరిగింది చూడండి ఒకసారి వాక్యం. సౌలు మీదకు దేవుని ఆత్మ అతని మీదకు బలముగా ఏమొచ్చిందట? దేవుని ఆత్మ అతని మీదకు 6వ వచనంలో దేవుని ఆత్మ అతని మీదకు ఎలా వచ్చిందట? బలముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీదకు బలముగా దిగవచ్చుగాక. ఆ బలం కెపాసిటీ ఏంటో తెలుసా? ఆ బలం యొక్క శక్తి ఎంత గొప్పదో తెలుసా? శత్రువులను తునాతునకులు చేయగలిగిన బలం దేవుని యొక్క ఆత్మకున్నది. అందుకే బైబిల్లో ప్రతి ఒక్కరు ఊత పదంగా ఒకటి వాడతారు, విశ్వాసం గారి సేవకులు గాని. శక్తి చేతను బలము చేతను కాదు, కానీ చెప్పండి, శక్తి చేతను బలము చేతను కాదు కానీ దేని చేతట? ఆత్మ చేత అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ ఎవరి మీద దిగొచ్చింది? సౌలు మీద గల దిగిరాగానే సౌలు ఎలా అయిపోయాడు తెలుసా? మునిపటి కంటే, మళ్ళా చెప్పండి అందరూ కూడా, మునిపటి కంటే అత్యధికమైన బలముతో నింపబడ్డాడు. అది మనుషుని యొక్క బలము కాదు. అది మనుషుని యొక్క బలము ఏమి చేయలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, ఒక సేవకుడు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఊహించని కార్యాలు దేవుడు అక్కడ చేయగలిగిన సమర్థుడు. ఆత్మనికి కావాలా? అభిషేకం నీకు కావాలా? ఆత్మచేతను నింపబడాలా? నీ అంగలార్పును నాట్యంగా దేవుడు మారుస్తాడు. నీ అంగలార్పును, నీ కన్నీటిని, నీ ఏర్పును, నీ బాధను, నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదలివ్వాలంటే ఆ ఆత్మ అభిషేకం నీ మీదకి రావాలి. ఆత్మ అభిషేకం నీ మీదకి రావాలంటే, ఆత్మ అభిషేకం పొందుకోవడానికి పరిశుద్ధత కలిగి ఉండాలి. నీవు పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ చూడడు. 120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒక నిబంధనతో, ఒక నిబద్ధత కలిగి ప్రార్థన చేస్తున్నారు, ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? అదే ఆత్మను పొందుకోవడానికి. బైబిల్ గ్రంథంలో ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు కాదు, ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తుంటే దేవుని యొక్క బలమైన అభిషేకంతో కూడుకున్న ఆత్మలా దిగిరాగానే శత్రు సంహారం జరిగిపోయినది. మరియమ్మ తల్లిని దేవుని యొక్క ఆత్మ ఆవరించి ఉండగా గర్భము ధరించింది. ఇది పరిశుద్ధమైన కార్యం. ఈ పరిశుద్ధమైన కార్యం మానవ ఊహకు, మానవుని యొక్క తలంపులకు, మానవుని యొక్క ఆలోచనకు అందనటువంటి గొప్ప కార్యమే దేవుని ఆత్మ కార్యం. చెప్పు కూడా దేవుని స్తుతిద్దాం. మనుషులు ఊహకు అందనటువంటి కార్యమే బలమైన పరిశుద్ధాత్మ కార్యం. ఆ కార్యం నీ ఇంట్లో, నీ ఒంటిలో, నీ జీవితంలో, నీ సంఘములో నీ పట్ల దేవుడు చేయాలంటే పరిశుద్ధత నిన్ను ఏలుబడి చేయాలి. దేవునికి లోబడే మనసు నీకు ఉండాలా? దేవుని కోసం అంగలార్చే హృదయం నీలో ఉండాలా? విశ్వాసంతో కడ వరకు కూడా ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా కడ వరకు విశ్వాసంతో పోరాడే యోధుడుగా నువ్వు ఉంటే చాలు, నీ జీవితం మారిపోతుంది. అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? అలాంటి బ్రతుకులో నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించే. అరే పరిశుద్ధత 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 అంటామే, పరిశుద్ధ దినము, ఆదివారము, అన్ని పనులు పెట్టుకొని పరిశుద్ధతను పాడు చేసే నీచమైన స్వభావంతో నువ్వు బ్రతుకుతున్నావే. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగి వస్తాడు? నీ క్రియల్లో పరిశుద్ధత ఉందా? ఆలోచనలో పరిశుద్ధత ఉందా? నడకలో ఉందా పరిశుద్ధత? పడకలో ఉందా పరిశుద్ధత? చూపులో ఉందా పరిశుద్ధత? తలంపుల్లో ఉందా? క్రియల్లో ఉందా పరిశుద్ధత? అంటే ఎక్కడా లేదు. ఎక్కడ వస్తుంది పరిశుద్ధాత్మ మన మీదకి? నీ ఆలోచన అంతా భిన్నంగా ఉంటుంది. నీ ఆలోచనతో లోకానుసారంగా ఉంటుంది. దేవుడు ఎలా నిన్ను బాగు చేస్తాడు? దేవుడు ఎలా నీ మీదకి దిగి వస్తాడు? ఆయన ఆత్మ ఎలా నిన్ను ఆవరిస్తుంది? ఒక పరిశుద్ధత కలిగి ఉంది కాబట్టి మరియమ్మ ఆ రోజున ఆమెను ఆవరించింది ఆయన శక్తి. ఆయన ఆత్మ ద్వారా కార్యం జరిగింది. అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యము జరిపించటానికి, మరియమ్మ తల్లి గర్భములో పరిశుద్ధాత్ముడు కార్యము జరిపించటానికి ఆయన బలము, ఆయన శక్తి దిగి వచ్చి కమ్ముకుందంట ఆమెని. అప్పుడు దేవుని శక్తి మేఘములే, మనకు అర్థమయ్యే పరిభాష చెప్తున్నాం, మేఘములే ఆవరించింది, కప్పేసింది ఆమె.
పరిశుద్ధ కార్యము జరగడానికి, లోకరక్షకుడు ఉద్భవిస్తానికి. ఆమె ఎలాంటిదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పట్ల ఆమె గర్భాన్ని అలా వాడుకుంటాడు అంటే ఆమె ఖచ్చితంగా పరిశుద్ధురాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన యొక్క ఆలోచనలు, తన మాటలు, తన క్రియల్లో పరిశుద్ధత కలిగి ఉంది మరియమ్మ. అందుకే ఆ పరిశుద్ధాత్మ శక్తి కార్యము లోపల జరగటానికి దేవుని బలమైన శక్తి ఆయన కప్పేసింది, ఆమెను కప్పివేసింది. లోపల ప్రక్రియ జరుగుతుంది, ఆత్మదేవుడు పిండోత్పత్తి జరుగుతున్నది. లోకానికి ఒక గొప్ప రక్షకునిచ్చింది ఆమె, మహాతల్లి. స్త్రీలు అనేక మంది ఉంటారు. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలు, ద్వేషాలు. అత్తాకోడలు ఎవరూ అక్కర్లా, అత్తాకోడల్లోనే రకరకాలుగా ఉంటాయి, భిన్న స్వరాలు ఉంటాయి. తల్లి కూతుర్లోనే 2, 3, 4 కూతుర్లు ఉంటే ఆ తల్లి ఒక కూతుర్నే ప్రేమించింది. సరిగ్గా మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఎన్నో ఉంటాయి, ఎన్నో విభిన్నమైన మనస్తత్వాలు. కానీ వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఆదివారం రాగానే ఏం చేస్తారు? బైబిల్ చక్కగా సంకన పెట్టుకుంటారు. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, ఆత్రం నాయన, ఆత్రం నాయన, తొందరగా ముగించాలి నాయన, తొందరగా వెళ్ళి భోజనాలయ్యా కదా. మనసు పెట్టి ఆత్మ కార్యం కొరకు ఎదురు చూడలేం మనం. మన హృదయాన్ని ఇక్కడే దేవుడిచ్చే మాట ఏంటని మనస్ఫూర్తిగా ఆలకించలేం. కారణం ఏంటి తెలుసా? మన దేహము శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి పరుగెత్తుతూ ఉండింది, ఆత్మకార్యం నెరవేర్చడానికి పరుగెత్తుతుంది. కారణం ఏంటంటే మన దేహము, శరీరము, ఆత్మ పోరాటం నిరంతరం. ఈ పోరాటంలో చాలామంది శరీరాన్ని గెలిపిస్తూ ఉంటారు. ఓ మాట అంటారు డాక్టర్లు, ఏమని చెప్తారు తెలుసా? నాలిక కోరే రుచులకి భయంకరమైన రోగాలు మన పుట్టవుతుంది మన దేహం. కాకరకాయ రసం తాగుతామా? కాకరకాయ కూర చేస్తే తింటామా? ఏదైనా సరే, మాంసం కూర, కాకరకాయ కారం లేదా కూర పెట్టామనుకోండి, ఏం తింటాం ఎక్కువ మనం? వాస్తవాలు చెప్పండి. మాంసం అది అరగడానికి ఎంత టైం పట్టిద్దో, కాకరకాయ టక్కన అయిపోయింది. అంటే మన దేహం రుచులు, 4 రుచులు ఏం చేసిద్దంట? మనం తీసుకెళ్ళిద్ది డాక్టర్ దగ్గరికి. సో నువ్వు శరీరానుసారమైన రుచులు కోరుకునే వ్యక్తిగా కాదు, ఆత్మానుసారం రుచులు కోరుకునే వ్యక్తిగా ఉండు. ఆయన అభిషేకం దిగి వచ్చింది సౌలు మీదకి. వెంటనే అమ్మోనీయులు పారిపోయేటట్టు చేశాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. గెలిచి సాధించి వారికి యాబేషీయులకు ఏం చేశాడట? ఆయన గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యాబేషీయులు అందరూ కూడా సంతోషంతో గంతులు వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, వాళ్ళ విశ్వాసానికి ఒక రక్షకుడు దొరికాడు. నిజమే, వాళ్ళ అంగలార్పు నాట్యంగా దేవుడు మార్చాడు. నీ జీవితంలో నీ అంగలార్పుని దేవుడు నాట్యంగా మార్చాలా? నీ విశ్వాసం తగిన ప్రతిఫలం పొందుకోవాలా? ఆశతో ఎదురు చూడు. హృదయపూర్వకమైన అంగలార్పుని దేవుడు చూస్తాడు, దొంగ అంగలార్పు కాదు. ఒక్క ప్రార్థన ఏడుతూ నిజంగా చేసిందంటే, ఆమె నిజంగా ఏడుస్తూ పక్కన అక్క నేను కూడా అంకంటే డబల్గా ఏడవాలని చెప్పేసి ఏడిచింది, కానీ ఒక్క బొట్టు కూడా రాలేదు. చాలా సంఘాల్లో ఉంటారు అలాంటి భక్తులు. దేవుడు అలాంటి భక్తుల్ని చూస్తాడు, హృదయం వేదనతో నింపబడిన భక్తుల్ని చూస్తాడు. యాబేషీయులు హృదయ వేదన ఎరిగిన దేవుడు ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు, జయాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అట్టి ఆశీర్వాదాలు మీ అందరికీ దేవుడు దయచేయును గాక. యాబేషీయుల విశ్వాసం మీలో ఉంచబడు గాక. యాబేషీయుల ఎదురుచూపు నిరీక్షణ మీకు దేవుడు కలుగ చేయను గాక. యాబేషీయులకి ఇచ్చిన రక్షణ దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణడానికి స్తోత్రాలు. మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతున్నాం. పరిశుద్ధ దినం ఆదివారాన్ని అపవిత్రం చేయించున్నాం మా క్రియల ద్వారా. క్షమించండి, మన్నించండి. నీ సాక్షులుగా బ్రతకటానికి యాబేషీయుల యొక్క విశ్వాసం, యాబేషీయుల యొక్క అంగలార్పణను మాకు నేర్పండి అయ్యా. వారి నిరీక్షణ మాకు నేర్పండి. సహాయము దయచేసి రక్షకుడా, నీవంటూ మాకు ఉండావని, నీవు మమ్మల్ని రక్షించువాడవని విధవరాలు అంగలార్పు నాట్యంగా మార్చావే. ఈ స్థలములో కూడి ఉన్నవారు, వాక్యాన్ని వినుచున్నవారు ఏ విధమైన అంగలార్పుతో ఉన్నారు
ఏ విధమైన బాధతో ఉన్నారో, ఏ విధమైన సమస్యలో వారు ఉన్నారో, ఏ విధమైన సమస్యలో కృంగిపోతున్నారో, శాంతిని, సమాధానం, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని ఆ కుటుంబాలకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.